నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం, 85 మంది మృతి, మరో 96 మందికి గాయాలు. రాష్ట్రం 2 యూనిట్లుగా ఎన్టీఆర్ ఆరోగ్య బీమా, ఒకే సంస్థ ద్వారా 104, 108 సర్వీసులకు సీఎం ఆదేశం. జనవరి 1 నుంచి జీవీఎంసీ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం, ప్రత్యామ్నాయాలపై అవగాహన పెంచుతామన్న అధికారులు. జగన్ ప్రభుత్వ నిర్వాకంతో పేరుకుపోయిన ఫీజుల బకాయిలు, ఉన్నత విద్యలో విద్యార్థులు, కళాశాలలకు తప్పని ఇబ్బందులు. కర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ సైనికుల ఊచకోత, రష్యాలో పట్టు కోల్పోతున్న ఉక్రెయిన్ సైనికులు. దక్షిణ కొరియాలోని మయూన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానాశ్రయంలోని రన్వేపై ల్యాండ్ అవుతుండగా ఫ్రంట్ ల్యాండింగ్ గేర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం అదుపు తప్పి కాంక్రీటు కంచెను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 85 మంది ప్రయాణికులు చనిపోయారు. ఘటనా సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, 6 విమాన సిబ్బంది ఉన్నట్లు జెజు విమానయాన సంస్థ ప్రకటించింది. మరో 90 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రమాదం జరిగింది. వెంటనే అక్కడకు చేరుకున్న 32 అగ్నిమాపక ట్రక్కులు, హెలికాప్టర్లు మంటలను అదుపు చేశాయి. 보인다고 들어? 저쪽 반대편 여기 내려. 상이야, 어디가 잘 보이냐? 않았고 착륙한 뒤 활주로를 이탈해 공항 담장 끝까지가 폭발했다고 합니다. 다시 한번 전해드리겠습니다. 오늘 오전 9시 10분쯤 전남 무안공항에서 బ్యాంకాక్ నుంచి దక్షిణ కొరియా వస్తుండగా ప్రమాదం జరిగినట్లు ఆ దేశ విమానయాన శాఖ తెలిపింది. దేశంలోని అతి దిగ్భ్రాంతికర విమాన ప్రమాద ఘటనల్లో ఇది ఒకటని ప్రకటించింది. రన్వేపై దిగే సమయంలో ముందు చక్రం తెరుచుకోకపోవడానికి గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు తెలిపింది. పక్షుల గుంపును ఢీకొట్టడం వల్ల ఈ సమస్య తలెత్తిందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పలు దేశాలు విచారం వ్యక్తం చేశాయి. మృతుల కుటుంబాలకు దక్షిణ కొరియా ప్రభుత్వం సానుభూతి తెలిపింది. బాధితులకు అండగా ఉంటామని ప్రకటించింది. 한번 전해드리겠습니다. 오늘 오전 9시 10분쯤 전남 무안공항에서 저쪽 반대편 여기 내려. 상이야, 어디가 잘 보이냐? 어디 있다냐? వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షించిన సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. మరో 190 కొత్త, 108 వాహనాలు, 58 మహాప్రస్థానం వాహనాలు కొనుగోలు చేయనున్నారు. నాణ్యమైన వైద్య కోసం ఇన్సూరెన్స్ పద్ధతిలో ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి మండలంలోనూ జన ఔషధి స్పోర్ట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రివెంటివ్ హెల్త్ కేర్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. 108 వాహన డ్రైవర్లు సిబ్బందికి జీతంతో పాటు అదనంగా 4,000 ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వైద్య శాఖలో పేరుకుపోయిన సమస్యలు, తీసుకురానున్న సంస్కరణలపై చర్చించారు. ప్రివెంటివ్ హెల్త్ కేర్పై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజల హెల్త్ రిపోర్టులు రూపొందించడం, ప్రభుత్వ పరంగా ఆరోగ్య పరీక్షలు చేసి హెల్త్ కార్డు ఇచ్చే విధానాలను అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని సీఎం అన్నారు. సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వచ్చే అవసరం లేకుండా సాంకేతికత ద్వారా వైద్య సాయం పొందే పరిస్థితి తీసుకురావాలన్నారు. వైద్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవను సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రచించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం, 108, 104 సేవలు, ఎన్టీఆర్ వైద్య సేవను బీమా విధానంలో తీసుకువచ్చి నాణ్యమైన వైద్య సేవలు అందించే విషయంపైన అధికారులతో సీఎం చర్చించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో
108, 104 సర్వీసులకు విడివిడిగా ఆపరేటర్లు ఉండేవారని 2020 తర్వాత కాల్ సెంటర్తో కలిపి 3 ఆపరేటర్ల ద్వారా సేవలు అందించారని సీఎం అన్నారు. ప్రభుత్వం నేడు మళ్లీ కొత్తగా టెండర్లకు వెళ్లనున్న నేపథ్యంలో సింగిల్ ఆపరేటర్ ద్వారా 3 సేవలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న 108 సర్వీసులు అందిస్తున్న 190 అంబులెన్సులు ఫిట్నెస్ కోల్పోయాయని, 2016లో కొనుగోలు చేసిన వీటిని మార్చాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ఇందులో 54 వాహనాలు 5 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువ తిరిగి ఉండగా 65 వాహనాలు 4 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగాయి. 71 వాహనాలు 2.5 నుంచి 4 లక్షల కిలోమీటర్ల మేర తిరిగాయి. అన్నింటినీ పూర్తిగా మార్చి కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనే ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు. వీటి కోసం 60 కోట్లు ఖర్చవుతుంది. 104 సర్వీసుల్లో గతంలో ల్యాబ్ టెక్నీషియన్ ఉండేవారు. మైక్రోస్కోప్, స్క్రీనింగ్ పరీక్షలు చేసేవాళ్లు. ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్స్ అందుబాటులో ఉండేవి. గత ప్రభుత్వం వీటిని నిర్వీర్యం చేసింది. గ్రామాల్లో వైద్య సేవలు అందించడంలో కీలకమైన 104 అంబులెన్సులను బలోపేతం చేసేందుకు ల్యాబ్ టెక్నీషియన్ ఏర్పాటు చేయడంతో పాటు పలు రకాల టెస్టులు చేసే సౌలభ్యాన్ని మళ్లీ తీసుకురానున్నారు. నూట 8 సర్వీసులో సిబ్బంది, డ్రైవర్ 12 గంటల పాటు డ్యూటీలో ఉంటారని, వీరికి జీతంతో కలిపి అదనంగా 4,000 చెల్లించేవారు. అయితే గత ప్రభుత్వం 2,000 మాత్రమే ఇచ్చింది. దీన్ని తిరిగి పెంచి గతంలో ఇచ్చినట్లు ఇకపై జీతానికి అదనంగా 4,000 ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఆసుపత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలు తరలించేందుకు మహాప్రస్థానం వాహనాలను ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం వాటి సంఖ్య పెంచాల్సి ఉందని అధికారులు తెలపగా సీఎం దానికి కూడా అంగీకరించారు. ఇందులో భాగంగా 58 మహాప్రస్థానం వాహనాలను సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా అందుబాటులోకి తేనున్నారు. దీనికి ఏడాదికి 9.45 కోట్లు అదనంగా ఖర్చు అవనుంది. ఆసుపత్రుల వద్ద అంబులెన్స్ మాఫియా వంటి ముఠాల ఆగడాలు సాగడానికి వీల్లేదని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. ఆత్మీయులను కోల్పోయి బాధల్లో ఉన్న ప్రజలను పీల్చుకు తినే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 1.43 కోట్ల కుటుంబాలకు చెందిన 4.30 కోట్ల మందికి ఉచిత వైద్య సేవలు అందుతున్నాయని, ఎన్టీఆర్ వైద్య సేవలో 3,257 రకాల జబ్బులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారని అధికారులు తెలిపారు. ఏడాదికి ఒక్కో కుటుంబానికి 25 లక్షల మేర హెల్త్ కవరేజ్ ఉంటుందని, ట్రస్ట్ పద్ధతిలో ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యసేవ కార్యక్రమం నిర్వహిస్తూ ఉండగా ఈ కార్యక్రమాన్ని బీమా విధానంలో తీసుకొచ్చే అంశంపై చర్చించారు. ఆరోగ్య బీమా విధానం వల్ల మరింత మెరుగ్గా, నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. రాష్ట్రాన్ని 2 యూనిట్లుగా విభజించి బీమా విధానాన్ని ప్రారంభించనున్నారు. పబ్లిక్ సెక్టార్, ప్రైవేటు సెక్టార్లో ఉన్న బీమా కంపెనీల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యసేవ లబ్ధిదారులందరికీ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధానాలను కూడా పరిశీలించి అధికారులు చేసిన ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. జన్ ఔషధీ మందుల షాపులను ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 85ను రద్దు చేయాలని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రభుత్వాన్ని కోరారు. మళ్లీ పాత విధానాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. మాతృభాషను కాపాడుకోవడానికి ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని భాషాభిమానులు కోరారు. విజయవాడ కేబీఎన్ కళాశాలలో ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రముఖులు, భాషాభిమానులు తెలుగు భాషకు పూర్వ వైభవం తేవాలని నినదించారు. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలుగు భాషను బతికించుకునేందుకు పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఆంగ్ల మాధ్యమం జీవోను రద్దు చేయాలని కోరారు. నా మొదటి డిమాండ్ ఏంటంటే, డిమాండ్ కాదు, కోరిక. ప్రస్తుతం తక్షణమే మనం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలా, ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలా.
అంతేకాకుండా గత ప్రభుత్వం తెలుగు భాషను మరి అణిచివేయడానికి అనాలో లేకపోతే మరి అభివృద్ధి చేయడానికి అనాలో ఒక GOMS 85 వచ్చింది. దాన్ని రద్దు చేయాలా దానికోసం గుంటుపల్లి శ్రీనివాస్ అనేటటువంటి ఒక ఆయన మరి హైకోర్టులో ఒక వాద్యం దాఖలు చేసి విజయం పొందాడు. ఆ జీవోని హైకోర్టు ఇక్కడ జస్టిస్ మహేశ్వరి గారి బెంచ్ రద్దు చేసింది. దాని మీద మరి సుప్రీంకోర్టు అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ ని దాఖలు చేసింది. అది తక్షణమే విరమింపజేసి GOMS 85 రద్దు చేసి పూర్వ తెలుగు విద్యా విధానాన్ని మళ్ళా ప్రవేశపెట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు GOMS నెంబర్ 40 కింద తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అనేటటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అది కాలక్రమేణా మరి దాన్ని ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండానే అది ఉంది. తక్షణమే దాన్ని పునరుద్ధరింపజేసి తెలుగు భాషకు సహాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ప్రస్తుతం తెలుగులో మాట్లాడుతున్నప్పటికీ రాయడం, చదవడం తగ్గిపోతోందని, భాష మనుగడకు ఇది చాలా ప్రమాదకరమని భారత రక్షణ మంత్రిత్వ శాఖ ముఖ్య సలహాదారు డాక్టర్ జి. సతీష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మాతృభాషలోనే విద్యాభ్యాసం చేసి శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉన్నారని గుర్తు చేశారు. ప్రజా ప్రయోజన సాహిత్యానికి చిరయశస్సు ఉంటుందని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు అన్నారు. ఖ్యాతి సాధించినటువంటి చాలా మంది గొప్ప వ్యక్తులు తెలుగు నేల మీద పుట్టి లేకుంటే తెలుగు జాతి నుంచి పుట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరిని గురించి కూడా మనం సరళమైనటువంటి భాషలో ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులకి మనం ఒక మంచి పుస్తక రూపంలో లేకుంటే రకరకాల సోషల్ మీడియా రూపంలో కానీ వారి గురించి తెలియపరిస్తే మన విద్యార్థులు కూడా ఉత్తేజపరుతులై మరింత వారు శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో పరిశోధించి అసలు ఏదైతే వీళ్ళు నోబెల్ ప్రైజ్ కూడా మనం తెచ్చుకునేటువంటి విధంగా మనం వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నాం. సాహిత్యం తాలూకా పరమ ఉద్దేశం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్ వచ్చినప్పటికీ కూడా సాహిత్యం విలువ స్థాయి ఎప్పుడూ తగ్గవు. అవి ఎప్పుడూ కూడా సమాజాన్ని అన్ని వర్గాల వారిని ఈవెన్ మేధావుల్ని కూడా ఒక సరైన దిశలో నడిపించడానికి పనికొస్తాయి. అంతటి బలమైన కలం మీ అందరి చేతిలో ఉంది. మీ అందరూ కూడా దయచేసి మీ మేధస్సును ఉపయోగించి ఈ సమాజం తాలూకా మంచి కోసం పాటుపడేటట్లుగా మరిన్ని మంచి రచన చేయాలని, అందుకు అనువైనటువంటి చర్చలు ఈ 2 రోజులు జరగాలని, వాటి తాలూకా పరిణామం దేశ ప్రజలకి విశ్వానికి అందరికీ అందాలని కోరుకుంటూ పత్రికల భాష ఎలా ఉండాలో నేర్పి 100 మంది జర్నలిస్టులను తయారు చేసిన రామోజీరావును తెలుగు జాతి ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని సినీ గేయ రచయిత భువనచంద్ర అన్నారు. తెలుగు భాషాభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో ఉండేలా ఒక తెలుగు బృహత్ నిఘంటువు ఉండాలని రామోజీరావు ఆశించారని, అతి తక్కువ రోజుల్లోనే అది సాకారం కానుందని మిథునం చిత్ర సంగీత దర్శకులు వీణాపాణి చెప్పారు. నేటి తరానికి అనువైన మార్గంలో కంప్యూటర్కు తెలుగును అనుసంధానం చేసి రచనలను డిజిటలైజేషన్ చేసినప్పుడే మాతృభాషకు 100% ఆదరణ పెరుగుతుందని విజయవాడ ఇస్కాన్ మందిర అధ్యక్షులు చక్రధారి దాస్ అభిప్రాయపడ్డారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం 2 మాటలు చూస్తాం, శ్రద్ధ, సబూరి. అంటే ఒకటి శ్రద్ధ, రెండోది నమ్మకం. ఈ 2 గనక ఉన్నట్లయితే తెలుగు భాష ఎక్కడికి పోదు. ఒక చిన్న విత్తనం చాలండి, ఆ విత్తనంలోంచి అది వృక్షం అవుతుంది, మళ్ళీ వేలాది పళ్ళని తయారు చేస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ పుట్టుకొచ్చినట్టుగా తెలుగు ఎటువంటి భాష అంటే ప్రపంచంలో ఒక్కడు ఏ కార్నర్లోనైనా ఉండనివ్వండి, ఒక్క తెలుగువాడు ఉంటే చాలు, అది మృత భాష కాదు, కాబోదు. రామోజీరావు గారి గురించి, పొట్టి శ్రీరాములు గారి గురించి మనం ఏం మాట్లాడాల్సిన పర్లేదు. తెలుగు రక్తానికి వారి గురించి తెలుసు. కానీ ఇప్పుడు మీకు అందరికీ ఒక శుభవార్త చెప్తున్నాను. రామోజీరావు గారి కన్నా కళ మరొక సంవత్సర కాలంలో రూపుదిల్చుకోబోతుంది. మీరందరూ ఆనందపడతారు. తెలుగు బృహత్ నిఘంటువు అనేటువంటిది వారి యొక్క కళ, అది నెరవేరబోతుంది, పూర్తయిపోయింది. అది త్వరలో, అంటే ఒక 6 నెలల్లోనూ సంవత్సర కాలంలోనూ మనందరం ముందుకు రాబోతుంది. వారి వేదిక మీద మనందరం తలుచుకోవటం భాగ్యంగా భావిస్తున్నాను నేను. బృహత్ నిఘంటువు అని చెప్పేసి నిఘంటువులోనే రకరకాల భావాలని రకరకాలుగా కొత్త రకంగా రామోజీరావు గారి చిరకాల కోరిక శ్రమంతా అయిపోయింది. త్వరలో అతి తక్కువ కాలంలోనే మన ముందుకు రాబోతున్నది. ఈ భాషను డిజిటైజ్ చేయగలిగితే, అంటే ఇప్పుడు ABCD అని 26 ఉంటాయి, అవి
చదివి వాటి ప్రతిదాన్ని 0-1 కింద చేస్తారు కాబట్టి, సిమిలర్గా సింబల్స్ని 0-1 కింద చేస్తారు కాబట్టి కంప్యూటర్ మీద అన్నీ కూడా డిజిటైజ్ అవుతున్నాయి కాబట్టి ఆ భాష నిలబెడుతుంది. జనరేషన్ పీపుల్ వాళ్ళు కానీ మన భాషను డిజిటైజ్ చేయగలిగితే అప్పుడు సస్టైనబుల్, అంటే అది నిలబడుతుంది. అదర్వైజ్ ఎంత మనం పుష్ చేసినా సరే ఒక స్థాయిలో ఆగిపోతుంది. కానీ ప్రభుత్వాలు కంపల్సరీ చేయాలి. సిమిలర్గా నెక్స్ట్ తరము ఇంజనీర్లు, అకాడమిషియన్ వాళ్ళని భాషని డిజిటైజ్ చేయగలిగితే మన భాష మీద కంప్యూటర్ వాడుకోవచ్చు కదండి. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో యువ రచయితల సదస్సు మాతృభాష ఔన్నత్యాన్ని చాటి చెప్పింది. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగేలా వారి మదిలో మెలిగే ఆలోచనలకు ప్రాణం పోసి కవితల రూపంలో ఆవిష్కరించారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో మహిళా ప్రతినిధుల సదస్సు, సాంస్కృతిక రంగ ప్రతినిధుల సదస్సు మాతృభాషా పరిరక్షణ నిబద్ధతను చాటి చెప్పింది. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తెలుగు భాష పరిరక్షణ ఉద్యమానికి చేయూతనివ్వాలని మహిళా ప్రముఖులు పిలుపునిచ్చారు. గేమ్ చేంజర్ సినిమా విజయవంతం కావాలని కోరుతూ రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో 250 అడుగుల రామ్ చరణ్ భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గేమ్ చేంజర్ సినిమా నిజంగా గేమ్ చేంజర్ కాబోతుందా అన్న నానుడి నిజం చేయబోతున్నట్టు ఫ్యాన్స్ భారీగా దేశంలోనే ప్రప్రథమంగా ఒక భారీ కటౌట్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు, ఇక్కడ కనబడుతూ ఉంది వజ్రా గ్రౌండ్స్లో సుమారు 250 అడుగుల ఒక భారీ కటౌట్ని నిర్మించారు. ఈరోజు సాయంత్రమే అది ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి అసలు ఏ విధంగా ఈ భారీ కటౌట్ని తయారు చేశారు, ఎంత శ్రమ తీసుకున్నారు అని తెలిపేందుకు మనతోటి ఇక్కడ రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, దీనికోసం ఎన్ని రోజులు శ్రమించారు? దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎందుకంటే భారతదేశంలో ప్రపంచంలో కూడా అతి పొడవైన అదే 256 అడుగులు పొడవుతో ఇక్కడ మన రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో నిర్మాణం అవుతుంది. ఈ రామ్ చరణ్ యువశక్తి అంత అభిమానులు అందరూ కలిసి ఇది నిర్మాణం చేపట్టారు. ఎందుకంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఎన్నో అద్భుతాలు ఇప్పుడు దాకా సృష్టించారు. రంగస్థలం ఏమిటి, చాలా ఆర్ఆర్ చాలా సినిమాలు చేశారు. మొదటి సినిమా చిరుతతో ఆయన ఆరోగ్యరత్నం ప్రారంభించి నేటి వరకు మెగా పవర్ స్టార్గా, గ్లోబల్ స్టార్గా పేరు వెలుగొందుతూ ఉన్నారు. ఆయన విజయాన్ని ఆకాంక్షిస్తూ మా అభిమానులందరూ ఈ కటౌట్ని ఏర్పాటు చేసి ఈవేళ సాయంత్రం ఇక్కడ సరదాగా ఈవెంట్ ఒకటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇది 100% కన్ఫర్మ్గా చాలా బాగా వచ్చింది. సినిమా చాలా సూపర్ హిట్ అవుతుంది. మా అభిమానులందరికీ చాలా ఆనందంగా ఉంది. చెప్పండి సార్, ఇది ఎంతమంది దీనికోసం పనిచేశారు? ఎక్కడి నుంచి ఈ టెక్నీషియన్స్ని రప్పించారు? అసలు ఎట్లాగా ఈ నిర్మాణం జరిగింది? అది మెగా అభిమానులు ఎప్పుడు చూసినా మీరు మా హీరోల కోసం ఎప్పుడు స్పెషల్గా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సేవా కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఇలాంటివి కానీ ఒక గిన్నిస్ బుక్ రికార్డు మెగా అభిమానుల పేరు మీద ఉండాలని ఈ రామ్ చరణ్ యువశక్తి ఆలోచించి ఈ విజయవాడలో సినిమా సిటీ అయినటువంటి విజయవాడలో దీని నిర్మాణం దాదాపు 10 రోజుల నుంచి దీన్ని నిర్మిస్తున్నారు. 10 రోజుల నుంచి దీనికి చెన్నై నుంచి స్పెషల్గా దీనికి సంబంధించిన వాళ్ళు చాలా కట్టుదిట్టంగా చేయాలి కటౌట్ అనేది, ఎవరికి ఇబ్బంది జరగకూడదు. అలాగే పూర్తి పోలీసు వారి సహకారంతో వారి యొక్క సూచనలతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రౌడ్ కూడా చాలా తక్కువ, అంటే లిమిటెడ్. మన గ్రౌండ్ ఎంతవరకు అంతవరకే మనం పుల్ చేస్తున్నాం. ఎన్ని రోజుల నుంచి ఈ పనులని ప్రారంభించారు? విజయవాడలో ఏర్పాటు చేయడానికి అనే ప్రత్యేకత ఏమైనా ఉన్నదా? మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే సినిమాలకు సంబంధించి విజయవాడ ఒక ప్రత్యేకత అండి. కాబట్టి అందులోనే ఈ ప్రత్యేకత చేయాలని మేము సూచించి దాదాపు RRR సినిమా నుంచి చేద్దాం అనుకుంటున్నాం. మా అధ్యక్షుడు శివచరి గారి ఆలోచన ఇది RRRకి చేయాలని. అయితే అలా ఈ సినిమాకి కుదిరింది. ఇది రామ్ చరణ్ గారికి మేము గిఫ్ట్ ఇవ్వాలనుకుని ఈ ఫీట్ చేసామండి. దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది దేశవ్యాప్తంగా. సాయంత్రం ఎవరు ఈ కటౌట్ని ప్రారంభించబోతున్నారు? ఎట్లా జరగబోతుంది? ఇది 3:30 నుంచి 4 గంటల లోపు ఈ కటౌట్ ఆవిష్కరణ జరుగుతుందండి. దీనికి ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెగా అభిమానుల నాయకులు, అలాగే ఈ సినిమాని నిర్మించిన వాళ్ళు, నిర్మాత కానివ్వండి, అటు డైరెక్టర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇటు మ్యూజిక్ డైరెక్టర్ కానీ, అలాగే మిగతా తారాగణం అంతా ఈ సాయంత్రం ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. ఇది అభిమానులు చెప్తుంది. మొత్తం మీద ఈరోజు సాయంత్రం 3:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఇక్కడ ప్రారంభమవుతుందని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు ఈ కటౌట్కి సంబంధించి భారీ ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రత్యేకంగా స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు. పోలీసుల అనుమతి, అదేవిధంగా ఈ కటౌట్కి పూలు వేసేందుకు ప్రత్యేకంగా హెలికాప్టర్ని కూడా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసినట్లు మనకి తెలుస్తుంది. దానికి సంబంధించిన
అనుమతులు కూడా ఇప్పటికే తీసుకున్నారు. మొత్తం మీద ఈరోజు సాయంత్రం ఒక భారీ వేడుక జరగనున్నది. కెమెరామెన్ సైదాతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. జన సైనికులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. కష్టాల్లో ఉన్న జన సైనికులను ఆదుకోవాలన్నదే పవన్ కళ్యాణ్ సంకల్పమన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ప్రమాదాలలో మృతి చెందిన 21 మంది జన సైనికుల కుటుంబాలకు 5 లక్షల వంతున 1,05,00,000 బీమా చెక్కులను అందజేశారు. రాజానగరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాపై విశాఖకు చెందిన నితీష్ రెడ్డి తొలి సెంచరీ సాధించడం అద్భుతమని విశాఖ యువత, క్రికెట్ అభిమానులు కొనియాడారు. ఆస్ట్రేలియా గడ్డపై అతి పిన్న వయసులో సెంచరీ చేసిన 3వ భారత ఆటగాడిగా రికార్డు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. శుభాకాంక్షలు అండి. సెంచరీ చేసినందుకు, అది 8th డౌన్ దిగి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు ఇండియా తరఫున. మేమంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. బికాస్ ఆఫ్ అతను వైజాగ్ అనే ఒక్క మాటకి మాకు చాలా ఆనందంగా ఉంది. అతను సాధిస్తున్న ఇలాంటి విజయాలు చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఎవరైనా మాకు హ్యాపీయే, కానీ వైజాగ్ కుర్రాడు అవ్వడం అందులో చాలా హ్యాపీ అండి. యాజ్ అ వైజాగ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నేను కూడా కాదు, మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ, ఎస్పెషలీ వైజాగ్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఇది చాలా గ్రేట్ న్యూస్. Jai Nitish Reddy. Yes, Jai Nitish Reddy. Very happy that somebody from Vizag has gone out and did such a great performance in cricket. He's taking the name of Vizag and putting it on the map. So very happy for him. Congratulations Nitish Reddy. Wishing you many more successes forward. Keep rocking Nitish Reddy, and thank you so much. Thanks to the parents like father who is keeply supporting him timely, and who is with him along from the right from scratch until the winning of for India as playing as a player. Thank you Nitish Reddy. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పుట్టిపాడు సమీపంలోని చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ లారీ అగ్ని ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా లారీ వెనుక టైర్లు వేడెక్కి మంటలు పుట్టి లారీ మొత్తం వ్యాపించాయి. అప్రమత్తమైన పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.